మా అబ్బాయి సంవత్సరంన్నర నుంచి ఇట్లా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు మీ అబ్బాయిదేనమ్మా మాకు పెట్టింది అని జెప్పి అనేటప్పటికి నా పిల్లాడు వాళ్ళలో ఉన్నాడు. ఒకడిని బతికిచ్చాడు అన్న సంతోషం. నమస్తే. కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ చదివే విద్యార్థి రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. తను పోతూ పోతూ నలుగురికి ప్రాణదానాన్ని అందించాడు. అయితే ఆ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తి బాపట్ల జిల్లా కొల్లూరుకి చెందినటువంటి ఆదిత్య సాయి. అయితే ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ యాక్సిడెంట్ ప్రాంతంలోనే ఉన్నాం. ఎంత దారుణం అంటే తను రాత్రిపూట హెల్మెట్ పెట్టుకొని రెయిన్ కోట్ వేసుకొని ఈ దారిలోనే వస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ట్రాక్టర్స్ రెగ్యులర్ గా ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. అయితే ఆ ట్రాక్టర్ మరీ దారుణంగా మెయిన్ రోడ్ ఈ మెయిన్ రోడ్ దగ్గర పార్క్ చేశాడు. ఈ ట్రాక్టర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పార్కింగ్ ఉండటం వల్ల దాని వెనక ఎటువంటి రేడియం స్టిక్కర్స్ గానీ ఇండికేటర్స్ కానీ లేకపోవడంతో చీకట్లో కనపడకపోవడంతో తను ఆ ట్రాక్టర్ వెనక ఉన్నటువంటి ఆ భాగాన్ని గుద్దుకొని తలకి దెబ్బ తగిలి బ్రెయిన్ లో బ్లీడింగ్ అయి చనిపోయాడు. ఇక్కడ చూస్తే దానికి సంబంధించినటువంటి యాక్సిడెంట్ అయిన ఆనవాళ్లు క్లియర్ గా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ చూడండి, హెల్మెట్ కి సంబంధించినటువంటి ఆనవాళ్లు కూడా ఉన్నాయి. తను హెల్మెట్ కూడా ధరించారు. అతను వాడినటువంటి రెయిన్ కోట్ కేవలం ఇక్కడ పార్కింగ్ చేసినటువంటి ఆ ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు విద్యార్థి ప్రాణం పోయింది. చూడండి, ఇక్కడ చూసుకుంటే హెవీ వెహికల్స్ స్పీడ్ గా వస్తున్నాయి. తనకి ఎదురుగా బస్సు రావడంతో ఆ దారిలో వెళ్ళలేక ఇటువైపు తిప్పాడు. మెయిన్ రోడ్డు మీద వెళ్తుంటే ఇక్కడ ట్రాక్టర్ ఉంది. ఆ ట్రాక్టర్ వెనక అక్కడ ఎటువంటి ఇండికేషన్స్ రేడియన్ స్టిక్కర్స్ లేవు. చూస్తున్నారు కదా, ఈ ఏరియాలో ఈ ఇసుక ట్రాక్టర్లు రద్దీగా తిరుగుతున్నాయి. అతను వర్షం పడటం వల్ల ఇక్కడ ఆ ట్రాక్టర్ ఆపి అక్కడ షెల్టర్ తీసుకోవడానికి వెళ్ళాడు. తను ఎంత నిర్లక్ష్యంగా ఆ ట్రాక్టర్ డ్రైవర్ ఇక్కడ పార్క్ చేసి ఏది మెయిన్ రోడ్ లో హెవీ వెహికల్స్ కూడా వచ్చే ఈ రోడ్డు మీద తను ట్రాక్టర్ ని పార్క్ చేసి అతను తన దారిలో వెళ్ళిపోయాడు. పాపం అది తెలియనటువంటి ఆదిత్య సాయి ఎదురుగా బస్సు రావడంతో తను ఇది రోడ్డు ఖాళీగా ఉంది, ఎప్పుడు తిరిగే రోడ్డు కదా అని చెప్పేసి తను అదే విధంగా హెల్మెట్ తో సహా అన్ని ప్రికాషన్స్ తో చాలా జాగ్రత్తగానే మూవ్ అయ్యాడు. అయినప్పటికీ ఆ ట్రాక్టర్ వెనక భాగంలో ఉన్నటువంటి ఆ వేవి కనపడకపోవడంతో చూడండి చాలా దారుణంగా తనకి దెబ్బలు తగిలి తన రెయిన్ కోట్ గాని అవన్నీ కూడా ఇక్కడ ఆనవాళ్ళు క్లియర్ గా ఉన్నాయి. చాలా బాధాకరమైన విషయం. అయితే ఇక్కడ ఇంత బాధలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆదిత్య సాయి ఆర్గన్స్ ని డొనేట్ చేసి మిగతా వాళ్ళకి ప్రాణదానానికి ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు మనం బాపట్ల జిల్లా కొల్లూరు ప్రాంతంలో ఉన్నాం. ఆదిత్య సాయి వాళ్ళ అమ్మ నాన్నని ఒకసారి కలిసి వాళ్ళ బాధలో కాస్త పాలు పంచుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఆదిత్య సాయి తల్లిదండ్రులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా చాలా కరెక్ట్ కాదు. బట్ ఏదైతే ఆదిత్య సాయి విషయంలో జరిగిందో అది ఆ కష్టకాలంలో కూడా అంత ఇబ్బందుల్లో కూడా గుండె నిండా బాధ ఉన్నా కూడా నలుగురు బతుకుతారని చెప్పేసి ఆ పరిస్థితుల్లో మీరు ఆ డెసిషన్ తీసుకొని అవయవదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అసలు ఈ యాక్సిడెంట్ విషయానికి వస్తే దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఎలా జరిగింది యాక్సిడెంట్? ఆ రోజు శనివారం అండి, 19వ తారీఖు కాలేజ్ నుంచి 6కి మా కొల్లూరు ఇంటికి వచ్చేసాడు. మేము తెనాలి హాస్పిటల్కి వెళ్ళాము చెకప్ కోసం. వచ్చేటప్పటికి కొల్లూరు కాసేపు అటు ఇటు తిరిగి మళ్ళీ ఇంటికి మళ్ళీ ఇంకో పౌల్ట్రీ ఫామ్ ఉంది మా ముసలపళ్ళు, రోజు అక్కడికి వెళ్తాం. సాయంకాలం ఇక్కడ వచ్చి గంట స్పెండ్ చేసి అక్కడికి బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు ఇక్కడ లైట్గా ట్రైన్ అప్పుడే స్టార్ట్ అవుతుంటే మా ఫాదర్ మాదర్ మాట్లాడి ఆగు వెళ్దు కానీ లేక వాన్ తగ్గిన అని చెప్పారు. నాకు పని ఉంది, రేపు పొద్దున్న మీ తాతకి హెల్ప్ కావాలి వెళ్తాను అని చెప్పి బండి వేసుకుని వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు అక్కడ దాదాపు మధ్యలో ఇద్దరు ముగ్గురు పలకరించుకుంటూ వెళ్ళాడు. అక్కడ క్రాప్ అడ్డ రోడ్డు దగ్గరికి వెళ్ళేటప్పటికి రెయిన్ బాగా పెరిగింది. వెళ్తుంటే రోడ్డు మీద ఈ వానకి అందరూ బైక్ను ట్రాక్టర్లు అందరూ రోడ్డు మీద పెట్టేసి పార్కింగ్ చేసేసి ఇలా బస్ షెల్టర్ నుంచి ఉన్నారు. ఎదురు బస్సు ఆపోజిట్ టాటర్ క్రాస్ అవుతాయి. ఈ క్రాస్ చేయలేక కంట్రోల్ చేయలేక దానికి ట్రాక్టర్ కిందకి యాక్సిడెంట్ అయ్యింది. అంటే జరుగుతున్నప్పుడు అతను హెల్మెట్ వాడాడా? హెల్మెట్ ఇక్కడ మా ఇంటికాడ నుంచి పెట్టుకెళ్ళాడు. హెల్మెట్ ఉంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా హెల్మెట్ ఉంది. వెళ్ళిపోయింది కిందకి. అదే యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఊడిపోయింది. అది ఇక్కడ తగిలిందని చెప్పారు. ఆ పాయింట్ దగ్గర అంటే అక్కడ హెల్మెట్ ఏదైతే కవర్ అవ్వని ప్లేస్ కరెక్ట్ గా అక్కడ తగిలింది. యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా తను కాన్షియస్ లోనే ఉన్నాడు అన్నారు.
అతను మాకు కాల్ డేటా చూశాను ఫోన్ తీసుకున్న తర్వాత. ఉమ్, ఉమ్, 7:07కి మామూలు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు. ఉమ్, అక్కడికి వెళ్ళేటప్పటికి 7:15 అయింది. ఉమ్, 7:15కి వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత ఉమ్. మాకు SOS కొట్టాడు ఫోన్లో. SOS కొట్టాడు. అతనే చేసుకున్నాడు, SOS కొట్టాడు. ఉమ్, SOS కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడు. ఉమ్, ఆ కాల్ లాగ్లో ఫస్ట్ వాళ్ళ అమ్మదే ఉంది కింద, ఉమ్, వాళ్ళ అమ్మకి చేశాడు. ఉమ్, వాళ్ళ అమ్మ ఎత్తి ఊ అన్న మాట వినపడింది సౌండ్. ఉమ్, మాట్లాడలేక ఉమ్, పక్కన ఎవరో వాళ్ళకి ఇచ్చాడు, పక్కన ఉన్న వాళ్ళకి. ఉమ్, వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫోన్లో మాట్లాడి మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, బ్లీడింగ్ అవుతుంది, ఉమ్, అంబులెన్స్ ఫోన్ చేసాం, కొంచెం తొందరగా రండి అమ్మా అంటే మా కోళ్ళ ఫారం వాళ్ళండి మేము వస్తున్నాము, ఉమ్, ఇక్కడేను కొంచెం కంగారు పడవాకండి అని చెప్పి అమ్మ ధైర్యంగా ఉండరా అని చెప్పింది. ఉమ్, అప్పుడు నేను కారు వేసుకుని గబగబా అక్కడ దాని నుంచి వస్తుంటే ఉమ్. ఈ లోపల అంబులెన్స్ వచ్చింది, ఎక్కించుకున్నాము అని చెప్పి అంబులెన్స్ వాళ్ళు ఫోన్ చేశారు. అంబులెన్స్ లోకి తను ఎక్కుతున్నప్పుడు తనే కూడా ఎక్కాడు. తనే ఎక్కాడు. తనే ఎక్కాడు, కొంచెం హెల్ప్ తో, ఎవరో పక్కన హెల్ప్ తో ఎక్కాడు. ఉమ్. తనకి బ్రెయిన్ లో బ్లడ్ బాగా బ్లీడ్ అయిందా? అది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలిసింది. తెలిసింది. ఓకే. తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారండి వీళ్ళు. ఉమ్, ఉమ్, అక్కడి నుంచి మేము వేరే అంబులెన్స్ షిఫ్ట్ చేసుకున్నామంటే ఉమ్, తెనాలి నుంచి అంత భారీ రైన్ లో ఉమ్, 28 minutes లో చాలా ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఉమ్, చాలా సేఫ్ గా తీసుకెళ్ళండి, ఆక్సిజన్ అవి పెట్టి. ఉమ్, 28 minutes లో మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఉమ్, అక్కడ నాతో పాటు చదివిన కళ్యాణ్ చక్రవర్తి అని చెప్పి హాస్పిటల్లో పనిచేస్తాడండి, ఉమ్, మార్కెటింగ్ హెడ్. ఉమ్, ఆయన ద్వారా నేను ఫోన్లో మాట్లాడుకుని ఆయన రెడీ చేసుకుని అక్కడ రెడీ చేశాను. ఉమ్, రాగానే ఎమ్మటే పావుగంటలో నేను వెళ్ళంగానే పావుగంటలో సిటీ స్కాన్ చేయటం, ఉమ్, డాక్టర్ గారు రావటం, ఉమ్, అన్ని స్పీడ్గా పనిచేసి ఉమ్, ఆయన వచ్చి మాకేం చేశారంటే కంట్రోల్ లేదమ్మా, బీపీ కొంచెం రేజ్ అవ్వాలి లేకపోతే కొలాప్స్ అవుతారు, మొత్తం చేస్తే కొలాప్స్ అవుతారు, ఉమ్, అందుకని కొంచెం బీపీ కంట్రోల్ చేసుకోవాలి, మెడిసిన్ వాడతాం, ఉమ్, ఈ లోపల మేము మా ప్రొసీజర్ మేము చేస్తూ ఉంటాం, ఉమ్, మేము రెడీ చేసుకుంటాం ఆఫ్టర్. కానీ సీరియస్ కండిషన్, ఉమ్, మామూలుగా 40 above వాళ్ళని అయితే మేము అడ్మిట్ కూడా చేసుకోం. ఉమ్. కుర్ర వయసు కాబట్టి, చిన్న వయసు కాబట్టి సపోర్ట్ చేస్తాడని చేసుకుంటున్నాం. ఎంత వయసు ఉండొచ్చు? మా అబ్బాయి 21 అయ్యి 22 వచ్చింది. 22 years. 21 years 2 months అండి. ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఫైనల్ ఇయర్ అండి, ఉమ్, బీటెక్ కేఎల్యూలో. ఉమ్. ఓకే. ఆ తర్వాత డాక్టర్స్ బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పారా? అప్పుడు చెప్పిన సర్జరీ చేశారండి. సర్జరీ జరిగింది. సర్జరీ జరిగింది, చూద్దాము మనం హెల్ప్ చేద్దాము, సపోర్ట్ 6 చేయాలి. గంటల్లో conscious వస్తే ఆ పెయిన్ mental తెలుస్తుంది, ఉమ్, మామూలుగా ఈ మొత్తం దిగుద్ది కదా, ఉమ్, ఈ వచ్చి పెయిన్ వస్తుంది, పెయిన్ వస్తే కాన్షియస్ రావచ్చు, ఉమ్, ట్రై చేద్దామని 6 గంటలు వెయిట్ చేసాము. ఉమ్, రాత్రి 12:30 తీసుకెళ్లారు, తెల్లవారు 3:30 దాకా చేశారు ఆపరేషన్. ఉమ్. తర్వాత ఐసీయూలో పెట్టారు. తర్వాత ఫాలో చేస్తూనే ఉన్నాం, మేము అక్కడే ఉన్నాం. ఉమ్. రాత్రి సాయంకాలం 9 ప్రాంతాలు డాక్టర్ గారు వచ్చారు. అంటే ఈ గ్యాప్ వరకు కూడా డాక్టర్లు ఏం చెప్పారు? అంటే సీరియస్ కండిషన్ అని చెప్పారా, లేదంటే అసలు జాయిన్ అయినప్పుడే సీరియస్ కండిషన్, సీరియస్ అని చెప్పారు? 3/15 అని చెప్పారు. 3/15. ఓకే. ఆ నర్వ్ సిస్టమ్ ఏదో కోడ్ ఉంటుందండి, అది 3/15. మీ ర్యాంకింగ్ ఇచ్చేది 3/15. మామూలుగా 5-6 ఉంటే కొంచెం బెటర్ గా ఉంటుంది, బెటర్ కండిషన్, మేము ట్రీట్ చేయడానికి బాగుంటుంది అన్నారు. చాలా బాగా సీరియస్ కండిషన్ అని చెప్పారు. ఆ బాబుకి ఇట్లా ఈ ట్రాన్స్ప్లాంటేషన్స్ వాటి గురించి తెలుసుకోవడం అంటే ఇంట్రెస్ట్. ఏమేం పార్ట్స్ ఏదన్నా ప్రమాదం జరిగితే ఎట్లా రియాక్ట్ అవ్వాలి, అట్లా అలాంటివి చూస్తా ఉండి నాకు చెప్తా ఉన్నాడు. అమ్మ అన్ని పార్ట్స్ కి ఉన్నాయి కానీ బ్రెయిన్ కి దానికి ఉండదు అమ్మా అని చెప్పాడు ఒక రోజు. అందుకేనమ్మా హెల్మెట్ పెట్టుకోమని అందరూ చెప్తుంటారు, అందుకోసమే జాగ్రత్తగా చూసుకోవాలంటారు తలని అని చెప్పి అన్నాను. పేగులు కూడా ఉండవు కదమ్మా అయితే అంటే, అది కూడా వచ్చిందమ్మా, ప్లాస్టిక్ పేగులు పెడతారంట అని చెప్పి వాడే చెప్పాడు. ఇట్లా అని చెప్తా ఉండేవాడు, అంటే చూపిస్తుండేవాడు ఇట్లా జరుగుతుంది, ఇది సక్సెస్ అయింది అట్లా అని చెప్తా ఉండేవాడు. ఇంకా అది నాకు కొంచెం అనిపించింది మనసుకి, అంటే ఆ ఆలోచన కూడా నాకు అప్పుడు రావడానికి కారణం కూడా వాడే. అంటే వాడు చూపించాడు కదా నాకు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ గురించి ఈ మధ్య కాలంలోనే మాట్లాడాడు, చెప్పేవాడు ఇట్లాని ఎట్లా జరుగుతుందమ్మా, అన్నిటికీ ఉంది, ఒక దీనికి లేదు అయితే స్కిన్ కూడా ఉండదు కదా అంటే, స్కిన్ అది అంత తెలియదమ్మా, ఇంతవరకు నేను చూసాను అని చెప్పి చెప్పాడు ఒకసారి. ఆ క్షణంలో ఎవరు అనుకుంటారు తను. అయితే ఇంకా నేను ఏమనుకున్నాను, ఇంకా అయితే ట్రై చేసాం 1 day కూడా, మళ్ళీ ఆ 1% కూడా వస్తదేమోనని ట్రై చేసాం కానీ రాలేదు. సండే చెప్పిన తర్వాత మండే కూడా వెయిట్ చేసాం.
చేసి ఇక బ్రెయిన్ డెడ్ అంటే కింద గుండె కొట్టుకుంటుంది. సరే అది ఇస్తే ఇంకొక పిల్లవాడు ఎవరా ఒకళ్ళు వాళ్ళు యూజ్ అయితే వాళ్ళు బతికితే చాలు, నా పిల్లాడు కూడా బతుకుతాడు కదా అని చెప్పి ఇంకా ఎమ్మటే ఒప్పుకున్నాం. అది ముందు అదన్నా త్వరగా చేయండి, అది పాడవకుండా అని చెప్పి ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఎమ్మటే అయిపోయింది. అప్పుడు చెప్పారమ్మా డాక్టర్లు ఇంకా కష్టం అమ్మా కానీ బతకరు, చెప్పారండి. కండిషన్ అంతకు ముందే చెప్పారు. ఆ 1% కూడా ఏదో టెస్ట్ చేసి ట్రై చేయమని చెప్పి ఆ 1% కూడా ట్రై చేసాం. అది కూడా లేదు. 0% వచ్చినాక ఈ నిర్ణయానికి వచ్చాం. డాక్టర్ గారు కూడా కష్టపడ్డాడు పాపం, 2 సార్లు టెస్ట్ చేసుకున్నారు. అదేంటంటే ఎవరన్నా పిల్లలు వాళ్ళు ఏదన్నా అవకాశం ఉంటే వాళ్ళకి ప్రాణం వస్తుంది అన్న ఉద్దేశంతో ఇచ్చాం. అమ్మ ఆ పిల్లాడు బతుకుతాడు, ఇప్పుడు బతికాడు కదా, ఇప్పుడు నేను ఇలా స్టామినాగా ఉండటానికి కారణం వాడు ఉన్నాడు అనుకుని అదే హాస్పిటల్లో అదే మేము ఆర్గాన్ డొనేట్ చేసాము. జీవన్ధార స్కీమ్ లో ఒకరికి చెప్పరంట పేర్లు, ఈ ఆర్గాన్స్ ఎవరు పెడుతున్నారని. మేము అక్కడ ఉండగానే పక్కన కిడ్నీ పేషెంట్ దాదాపు 1.5 years నుంచి డయాలసిస్ చేసుకున్నాంట. మేము అడగలేదు, వాళ్ళే వచ్చి మాకు కనపడి వాళ్ళు కనపడి ఇలా కిడ్నీ పెట్టాము, మా అబ్బాయి 1.5 సంవత్సరం నుంచి ఇట్లా ఇబ్బంది పడుతున్నాడు, ఇప్పుడు మీ అబ్బాయిదేనమ్మా మాకు పెట్టింది అని చెప్పి అనేటప్పటికి కొంచెం బాధ అనిపించినా గానీ నా పిల్లాడు వాళ్ళలో ఉన్నాడు, ఒకరిని బతికిచ్చాడు అన్న సంతోషం ఒక రకంగా ఉంది. అప్పటికప్పుడు సాటిస్ఫాక్షన్ అయ్యింది ఇలా ఇచ్చినందువల్ల. ఎంత మందికి ఆర్గాన్ డొనేట్ చేశారు అది తెలియదు. అది తెలియదండి, ఆర్గాన్స్ మొత్తం అది తెలియదండి. క్యాపిటల్ హాస్పిటల్ కి ఇంకొక ఆర్గాన్ కిడ్నీ వెళ్ళింది అన్నారు. తర్వాత ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ నుంచి కళ్ళు తీసుకెళ్లారు, ఆయన చూపించాడండి మాకు. ఇంకా ఏ ఆర్గాన్స్ తీసుకెళ్లారన్నారు. మొత్తం మీ అబ్బాయి మీతో లేకపోయినా భౌతికంగా బతికున్నాడు, శరీరం లేదు నా ముందు అంతే, వాడు ఉన్నాడు. ఎంతమంది అమ్మా మీకు? మాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు మగ పిల్లలు. ఇతను రెండోవాడు చిన్నాడు. ఇంకా ఏం చెప్తుండేవాడు ఆదిత్య సాయి మీతో? అంటే వాడు కాలేజీ గురించి మొత్తం అన్ని, ఒక సండే నుంచి వాడు తెనాల్లో ఉంటాడు, మండే నుంచి సండే దాకా జరిగినాయి మొత్తం. సండే వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తో షేర్ చేసినాయి కానీ, అట్లా క్లాసుల్లో జరిగినాయి కానీ అట్లా కొన్ని చెప్పుకుంటా వస్తాడు. అట్లానే ఇది కూడా ఈ ఉద్యోగం గురించి అట్లా నాకు ఇట్లా వస్తుంది ఇది. వాడు ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అని తీసుకున్నాడు, వాళ్ళు అన్న వాళ్ళు వేరే తీసుకున్నారు. అది ఎందుకమ్మా మరి సపరేట్ గా తీసుకున్నావు అంటే, అమ్మ అన్ని ఒకేలా ఉండి ఇప్పుడు వచ్చే జనరేషన్ కి సైబర్ సెక్యూరిటీ బాగా ఉపయోగం ఉంటది అని చెప్పి అట్లా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకుంటా వచ్చేవాడు. ఇందుకు తీసుకున్నాను, దీనికి నెక్స్ట్ ఫ్యూచర్ ఉంది, అట్లా చెప్పుకుంటూ వచ్చేవాడు. అంటే వాడు తెలుసుకుని మాకు చెప్తా ఉండేవాడు కొన్ని. తను ఏమవ్వాలనుకున్నారు? ఏమవ్వాలనుకున్నది అట్లా తెలియదండి. సైబర్ సెక్యూరిటీలో మంచి పొజిషన్ లో ఉండాలి అనుకున్నాడు. ఆదిత్య సాయికి ఇలా జరగడం కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్ వచ్చారండి, పిల్లలందరూ వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి కూడా చెప్పేవాడంటే, వాళ్ళ పిల్లలు అన్నారండి, వాళ్ళు స్పీడ్ గా వెళ్తుంటే ఎందుకురా స్పీడ్ గా వెళ్తావు అని చెప్పి చెప్పేవంట. ఒకడు వీడిని క్రాస్ చేసి వెళ్తా రావేంటి ఆదిత్య అంటే, కంగారు ఏముంది మెల్లిగా వెళ్దాం అని చెప్పి స్లోగా వచ్చేవాడంట. ఇక్కడ ఆదిత్య హెల్మెట్ వాడాడు, రెయిన్ కోట్ ఉంది, ఫోన్ కూడా యూజ్ చేయలేదు, ఫోన్ జేబులో ఉంది, డ్యామేజ్ కూడా అవ్వలేదు. వాడే సడన్ గానే ఆ మనిషి లోపలికి ట్రాక్టర్ లోపలికి వెళ్ళిపోయాడు కదా వెనకమాల నుంచి, బయటకు ఒక వ్యక్తి తీసాడు, తీసిన వెంబటనే వాడు జేబులోంచి ఫోన్ తీసుకొని వాడు SMS చేసి అంబులెన్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ ఎమ్మటే నాకు ఫోన్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ తెలిపి, అది ఏమన్నా అంటే మేము అనుకోవటం మిస్డ్ కాల్స్ ఉన్నాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరి, అంటే ఈ SMS ఒకవేళ చేరిందో చేరలేదో అనుమానంతో వాళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తారేమో అన్న ఉద్దేశంతో వాళ్ళకి చేసినట్టున్నాడు. 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మళ్ళీ నేను ఇంకా ఫాలో అప్ చేస్తే అంబులెన్స్ ఎక్కేసాడు ఆల్రెడీ. ఎట్లా ఉన్నాడు అంటే ఒక 2 మాటలే అంది, మా అబ్బాయి ఎట్లా ఉన్నాడండి అంటే, బాగానే ఉన్నాడమ్మా, కాతే దిమ్మరిపోయాడు, బ్లడ్ బాగా బ్లీడింగ్ అవుతుంది అంటే, మాట్లాడుతున్నాడా అంటే మాట్లాడుతున్నాడు అన్నారు. ఇవ్వండి అంటే ఇస్తే అది అంటే ఆ అన్నాడు, అంటే గొంతు వాయిస్ లో బొంగురు గానీ అట్లా లేదు, నీట్ గానే ఉంది. అంటే అమ్మ ఇంకా పర్లేదులే, పిల్లాడికి పెద్ద దెబ్బ తగలేదు అనుకున్నా నేను. అనుకుని సరే అమ్మ భయపడకు, వచ్చేస్తున్నాంలే మేము, నాన్న నేను వస్తున్నాం అని చెప్పి చెప్తే, ఇంకా వెంటనే పక్కన అబ్బాయికి ఇచ్చి మేము అంబులెన్స్ స్టార్ట్ అయిందండి, నేను హాస్పిటల్కి రాగానే ఫోన్ చేస్తాను, మీరు తెనాల్లో ఉన్నారు కదా అటు వచ్చేయండి అన్నారు.
ఇంకా పెట్టేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు అట్లా ఆగి చేస్తే కొంత దూరం వచ్చామని చెప్పి మళ్ళీ రిసీవ్ చేసుకున్నాం. ఇంకా ప్రాసెస్ కానీ చాలా కండిషన్స్ లో ఇలా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. చేతికందిన కొడుకు చనిపోయాడు అని చెప్పేసి చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతుంటారు. ఆ బాధలో వాళ్ళు ఒకవేళ ఇలా ఆర్గాన్ డొనేషన్ అని చెప్పాలన్నా అవతల డాక్టర్లు ఇబ్బంది పడే పరిస్థితి. కానీ చాలా మంది కూడా అంత ఆలోచించరు. అది మాకు డాక్టర్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. ఇట్లా జరుగుతుందని మా మరిది గారు చెప్పారు. చెప్తే నేను ఎమ్మటే నేను అంటే ఐసీయూలోకి వెళ్తాను కదా, గుండె కొట్టుకుంటాం చూసాను నేను. డాక్టర్ గారి దగ్గరికి మా తమ్ముడు వెళ్ళి ఆయన మాట్లాడి వచ్చాడు. అయితే ఇట్లాగూ వదిన బ్రెయిన్ డెడ్ అయింది, ఇక పైన మనకి హోప్ లేదు, ఇంక ఛాన్స్ కూడా లేదు, 0% వచ్చేసామని చెప్పారు. సరే గుండె కొట్టుకుంటుందిగా అంటే ఉంది, ఇంకా అది కానీ ఎక్కువసేపు ఉండదు, అది వెంటిలేషన్ మీద వదిన అన్నాడు. అయితే ఆ గుండె ఎవరికన్నా ఇస్తే ఉపయోగపడుతుంది కదా, ముందు ఆ ప్రాసెస్ అన్నా ఫాస్ట్ గా కానివ్వండి, ఎవరో ఒకళ్ళని బతికించండి, దాంట్లో ఉంటాడు మా పిల్లాడు అని చెప్పి అని అడిగితే ఎమ్మటే. చాలా గ్రేట్ తల్లి. ఎవరు కూడా అలా అనుకోరు. బిడ్డ పోయాడనే బాధలో ఉంటారు తప్ప ఇంకా వేరే వాళ్ళకి ఆ ప్రాణం అందించాలనే ఆలోచన కూడా ఆ టైంలో రాదు. కానీ ఆ టైంలో మీరు కాస్త కాన్షియస్లో ఉండి ఇది చేశారు. నిజంగా ఆదిత్య సాయి కూడా SOSకి ఎమర్జెన్సీకి తనకి తలగా తగిలినప్పుడు బ్లీడింగ్ ఇందాక చూసినట్టు ఎక్స్రే రిపోర్ట్లో చాలా బ్లీడ్ ఉంది. అప్పటికి తను అతని బ్రెయిన్ ఎంత బాగా పనిచేసిందంటే SOSకి ఎమర్జెన్సీ కాల్ చేసి ఆ తర్వాత మీకు కాల్ చేసి అంబులెన్స్ ఇవన్నీ అరేంజ్ చేసుకొని ఫ్రెండ్స్ కూడా అంటే వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేస్తారనుకున్నాడో ఏమో, ఫ్రెండ్స్ కూడా చేసే వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. తను ఆ కాస్త సమయంలో చేయాల్సిందంతా పూర్తి చేసేసుకున్నాడు. తనే అంబులెన్స్ ఎక్కాడు ఇబ్బంది లేకుండా. బట్ అప్పటికి లోపల జరగాల్సింది జరిగింది. బాడీ పార్ట్స్ లో ఎక్కడ ఏ డ్యామేజ్ లేదండి, గీత కూడా లేదండి, చేతులు గాని కాళ్ళు గాని ఎక్కడా లేదు. ఓకే అండి, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. ఒక ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో అతను ప్రాణం పోగొట్టుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు అతని ప్రాణం పోగొట్టుకోవడం వల్ల ఎంతో బాధపడుతున్నారు. అయితే ఆ తల్లిదండ్రులు ఒక్కటే కోరుకుంటున్నారు, దయచేసి నిర్లక్ష్యంగా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఇండికేటర్స్ లేకుండా, సరైన ప్రికాషన్స్ లేకుండా హెవీ వెహికల్స్ పార్క్ చేయొద్దు. దానివల్ల తెలియక ఎంతో మంది రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతున్నారు. మా బిడ్డకి జరిగినట్టు మరి ఏ బిడ్డకి జరగకూడదని ఆ తల్లిదండ్రులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ హోసన్తో శివరాజ్ శంకర్,